సరౌండింగ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, దాని తర్వాత ఇంకా అప్కమింగ్ ప్రాజెక్టులు వస్తున్నాయి, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద మీకు జరిగింది. నేను మీకు ఈ రియల్ ఎస్టేట్లో మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా ఇవ్వడానికి, నాకున్న నాలెడ్జ్ని మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం. దాంట్లో నాకు కొన్ని మీ నుంచి రెస్పాన్స్ నాకు రావాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎప్పటి నుండి ఒకసారి చేయండి. రియల్ ఎస్టేట్ చేయకుండా అదర్ ఏదైనా బిజినెస్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు. ఓకే, ఏదేమైనా బిజినెస్ చాలా రకాలు ఉన్న రియల్ ఎస్టేట్ సర్కిల్ చాలా అపోహ ఏంటంటే, గొప్ప వాళ్ళకు అంటే ధనవంతులకు లేనటువంటి ఒక రిచెస్ట్ పర్సన్స్కే కాకుండా మంచి పలుకున్నోళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు అనేటువంటి ఒక అపోహ ఉండొచ్చు. సో నేను మీకు షార్ట్ అండ్ స్వీట్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దీని కారణంగా మీరు నివసిస్తున్నటువంటి మీ ఊరు కావచ్చు, మండలం, మీ ఏదైతే ప్రాంతాల్లో మీకు ఇల్లుతో పాటు భూములు ఉండొచ్చు, అగ్రికల్చర్ భూములు ఉండొచ్చు. అంటే మీరు ఇటువంటి ప్రాంతం, అది విలేజ్ ఈవెన్ అది నిర్మల్ కానీ బైన్సా కానీ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మీకు ఉన్న చోట ఇల్లు కాకుండా, మీకున్న చోట భూమి వ్యవసాయం కాకుండా పక్క విలేజ్లో, మండలంలో, డివిజన్ లాంటి ప్రాంతాల్లో, ఆర్మూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మీకు ఇంకేమైనా ప్లాట్స్ ఇల్లు ఉన్నాయా? ఉన్న వాళ్ళు ఒకసారి చేసి పైకి. నా గ్రామం తప్ప ఇంకా గ్రామంతో పాటు ఇంకా బయట అట్లా ఏమన్నా సొంత కాకుండా ఒకవేళ మందికి ఉన్నాయి ఇల్లు కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, వచ్చి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. నా పాయింట్ మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. దీని నుంచి కన్క్లూజన్ అంటే మీరు ఇవాళ ఏదైతే మనం తీసుకొచ్చిన ప్రాజెక్టులలో అది ఎందుకు చేయకూడదు అనేటువంటిది మీకు వచ్చేస్తుంది. ఓకే, అయితే ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత విలేజ్లో కాకుండా ఇక్కడ నిర్మల్లో కూడా ఉన్నాయి, కొంతమందికి ఆర్మూర్లో ఉన్నాయి, కొంతమందికి హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళు ఏమి ఉద్దేశించి అక్కడ వాళ్ళు ల్యాండ్ కొనడం కానీ, ప్లాట్ కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ ఎందుకు కొన్నారు, దాన్ని ఏమంటారు, అసలు దాన్ని ఏ ఉద్దేశంతో అక్కడ కొనడం జరిగింది? డెవలప్మెంట్ అవుతుందని. వెరీ గుడ్ సార్, డెవలప్మెంట్ అవుతుందని కొన్నారు సార్. పిల్లలు చదువుతున్నారు కాబట్టి అక్కడ తీసుకుందాం, మన రిక్వైర్మెంట్ అని చెప్పి తీసుకుంటాం. రైట్, ఓకే. ఇంకా మనం క్లియర్గా అంటే మంచిగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అక్కడ వాళ్ళు ఎందుకు కొన్నారు అంటే మనకు ఏదైనా లాభం వస్తుంది ఫ్యూచర్లో. ఇల్లు కొన్నాం, రేపు తెల్లారి మళ్ళీ లాభం వస్తుంది అమ్మితే. ఒక ప్లాట్ కొన్నాము, మళ్ళీ కొన్న తర్వాత మళ్ళీ అమ్మితే లాభం వస్తుంది. లాభాన్ని ఆపేక్షించి భూమి కొంటారు, వ్యవసాయ భూమి కానీ. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాల్సింది, దాన్ని ఏమంటారు అసలు? లాభాన్ని ఆపేక్షించి పెట్టిన దాన్ని ఏమంటారు అంటే పెట్టుబడి. ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్. దాన్ని ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్ అంటారు. మన సొంత విలేజ్లో కాకుండా మనం ఎక్కడ పెట్టినా దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. దాని మీద లాభాన్ని ఆపేక్షించారు ప్రతి మనిషి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాట్ మీద కావచ్చు, వ్యవసాయ భూమి మీద కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇంకేమైనా కమర్షియల్ సెటర్ రూములు కావచ్చు.
ఇదంతా కూడా ఏమైతుందంటే ఇది ఇన్వెస్ట్మెంట్ మనము పిలువబడుతుంది. ఏ విధంగా? ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి, దాంట్లో రిటర్న్స్ను ఆశించి పెట్టేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. అసలు మరి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మన మధ్య ఉన్నటువంటి మధ్యతరగతి కావచ్చు, అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనకు కాంటాక్ట్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేసిండ్రు మనకున్నటువంటి అవగాహన ప్రకారంగా ఆలోచిస్తే, ఒకటి బ్యాంకు డిపాజిట్లో ₹1,00,000 పెడితే 6-7 సంవత్సరాలకు ఏమవుతుంది? డబల్ అవుతుంది. ఓకే, దాన్ని ఏమంటున్నారు? ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ పెట్టిండు? బ్యాంకులో పెట్టిండు. సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి, నాకు లాభం ఎంత వచ్చినా పర్వాలేదు కానీ నా డబ్బులకు మాత్రం సేఫ్ జోన్లో ఉండాలని అనేది దాన్ని ఏమంటారంటే బ్యాంక్ డిపాజిట్స్. అది ఇన్వెస్ట్మెంట్గా బ్యాంకులో పెడతారు. రెండవ ఇన్వెస్ట్మెంటు కొంతమంది సిల్వర్ మీద, వెండి కొంటారు కిలోల కొద్ది వెండి కొని తర్వాత లాభం వచ్చినప్పుడు వెండిని మళ్ళీ అమ్మడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఇందాక సార్ అన్నట్టు బంగారం మీద పెడతారు. దేని మీద? బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు, బంగారం మీద పెట్టుబడి పెడతారు. ఇంకా కొంతమంది ఫ్లాట్లు, ఇండ్లు, వ్యవసాయ భూములు ఇట్లాంటి దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, నేను ఇందాక చెప్పిన దాంట్లో మనము ఈ చివరిగా చెప్పుకున్న ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనే బిజినెస్ దగ్గర మనం ఉన్నాం. మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయించలేదు, సిల్వర్ ఇన్వెస్ట్ చేయిస్తలేదు, బ్యాంకు డిపాజిట్లు చేయిస్తలేదు. మనం ఏం చేస్తున్నాం? ల్యాండ్ మీద పెడుతుంది. దాన్ని ఏమంటున్నాం అంటే దానికి ఒక పేరు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే అది మనకు అర్థమైంది ఏంటంటే ఈ ల్యాండ్ల మీద కానీ ప్లాట్ల మీద కానీ చేసేదాన్ని రియల్ ఎస్టేట్ చేసినాం. మనము రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చినాం, దాని గురించి మనం మాట్లాడతాం. నేను ఈ 3 సంబంధం లేని సబ్జెక్టు నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, అసలు ల్యాండ్ మీద పెట్టిందంతా కూడా లాభాన్ని ఆపేక్షించి పెట్టారు. కానీ మనకంటే ముందు తరాల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ నాలెడ్జ్ ప్రకారము అప్పుడు బంగారము, వెండి, డిపాజిట్స్ అనే దాని మీద అవగాహన ఉంది. ల్యాండ్ల మీద అవేర్నెస్ అనేది అంతంత మాత్రాన ఉండేది. సో ఇది నేను చెప్తున్న సత్యం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ అంటే ఆర్థిక నిపుణులు ఎవరు చెప్తున్నారు? నేను చెప్పేది కాదు. ఇప్పుడు మీకు ఒక క్యాల్కులేషన్ చెప్తా. ఆర్థిక నిపుణులు భారతదేశంలో ఉన్నటువంటి అంతా కూడా సర్వే చేసారు. ఈ ఇన్వెస్ట్మెంట్లు ఎవరు, ఎక్కడ ప్రజలు ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాటి మీద ఎలాంటి రిటర్న్స్ ప్రజలకు వచ్చినాయి అనేటువంటి దాని మీద ఆర్థిక నిపుణులు చెప్పినటువంటి సర్వే. నేను చెప్పింది కాదు, ఇది నా క్యాల్కులేషన్ కాదు. ఏంటంటే 1984, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? ఎంత? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల క్రితము ప్రజలు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేసిండ్రు, ఎలాంటి రిటర్న్స్ వచ్చినాయి అనేది ఈ 24లో దాని యొక్క రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 1984లో ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మేడం ₹1,00,000 బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఆమెకు ఈ 2024లో అంటే 40 సంవత్సరాల తర్వాత ఆమె పెట్టిన లక్షకు ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్స్ 20 లక్షలు. ఎంత పెట్టిన వాళ్ళు? ఎంత ఇచ్చింది బ్యాంకు? 20 లక్షలు. ఈ మేడం వచ్చేసి డిపాజిట్స్ కాకుండా సిల్వర్ మీద, వెండి మీద ఇన్వెస్ట్ చేసింది. ఈ వెండి ఇవల్ల ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం ఆమెకు వచ్చినటువంటి అదే ₹1,00,000 వెండి కొంటే ఈరోజు 24 లక్షలు వచ్చిందని చెప్తున్నారు. ఎంత అంటే డిపాజిట్ కంటే సిల్వర్ మీద కాస్త రిటర్న్స్ ఎక్కువ వచ్చేసింది. అండ్ అదే ₹1,00,000 సార్ వాళ్ళు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఎక్కడ? గోల్డ్ మీద చేశారు. ఈ గోల్డ్ మీద ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు 84లో గోల్డ్ ₹1,000 తులం ఉంది, 2,000 తులం ఉంది. అప్పుడు ఇవాళ ఆ రేటు కాస్త 75,000కి వెళ్ళిపోయింది. ఇవాళ సార్కి వచ్చింది ఏంటంటే ఆ రోజు ₹1,00,000 పెట్టుకున్న బంగారం ₹37 లక్షల వచ్చింది. ఎంత? 37 లక్షలు. ₹1,00,000 అప్పుడు పెట్టి కొన్న బంగారం ధర ఇవాళ 37 లక్షలు అయింది. బెటరా కాదు?
ఇది బెటరా కాదా, హైలీ రిటర్నా కాదా? అట్లనే సార్ వాళ్ళ ఇప్పుడు సార్ ఉన్నాడు, ఆ సార్ ఉన్నాడు, సారు మనకు అందరికంటే వయసులో పెద్దగా కనబడుతున్నాడు. సార్ వాళ్ళు ఎగ్జాంపుల్, సారు అదే 84లో 1 ఎకరం ల్యాండ్ సపోజ్ ₹1,00,000 పెట్టి కొన్నాడు. ఎంత? ₹1,00,000 పెట్టి కొన్నాడు. ఒకటే ₹1,00,000 పెట్టి 1 ఎకరం కొన్నాడు. అప్పుడు ఎగ్జాంపుల్ నిర్మల్ లాగా అదిలాగా ఆ ల్యాండ్ మీద పెట్టినటువంటి ₹1,00,000 ఇవాళ చెప్తున్నటువంటి నిపుణులు 500 టైమ్స్ పెరిగింది. ఆ ₹1,00,000కు 5 కోట్ల రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? 5 కోట్లు. అదే ₹1,00,000 మేడం డిపాజిట్ చేస్తే 20 లక్షలు వచ్చినాయి, ఈ మేడం చేస్తే 24 లక్షలు వచ్చినాయి, ఈ సార్ బంగారం మీద చేస్తే 37 లక్షలు వచ్చినాయి. ఆ సారు భూమి మీద పెట్టింది కాబట్టి భూమి మీద పెట్టినటువంటి పెట్టుబడి 500 రెట్లు పెరిగింది. ఎన్ని రెట్లు? 500 రెట్లు పెరిగింది. అంటే ఇలా 1,00,000కి ఎంత అయింది అమౌంట్? అది కన్వర్ట్ చేస్తే 5 crores. ఎంత? 5 కోట్లు. ఒకసారి చూడండి, 84లో ఎక్కడన్నా ఎవరన్నా ₹1,00,000 పెట్టింది పోయి చూడండి, ఇప్పుడు 5 కోట్ల కాదు, 500 టైమ్స్ రిటర్న్స్. 500 టైమ్స్. అంటే ఏమైపోతుంది? ప్రజల లోపల ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిండ్రు. కానీ అన్నిటికంటే అగ్రస్థానంలో ఉన్నది ఏంటిది? ఏది ఉన్నది? ల్యాండ్. ల్యాండ్ అగ్రస్థానంలో ఉన్నది. సో ఈ ల్యాండ్ ఎన్ని రకాలు ఉంటుంది? మళ్ళా దాన్నే రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎన్ని రకాలు ఉంటుంది? మనకు రియల్ ఎస్టేట్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది అంటే, రియల్ ఎస్టేట్ మేజర్గా ఒక 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ల్యాండ్స్, అది అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, లేదంటే ఫామ్ ల్యాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతుంది? ల్యాండ్ అనేది ఒకటి 4 పద్ధతులలో ఉంటుంది రియల్ ఎస్టేట్. ఎన్ని పద్ధతులు? 4 పద్ధతులు. ఒకటి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, అది ఫామ్ ల్యాండ్ కావచ్చు, లేదంటే డిటిసిపి లేఅవుట్ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు. ఇదంతా కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అండ్ వన్ మోర్ రియల్ ఎస్టేట్లో రెండవది ఏంటంటే రెసిడెన్షియల్ జోన్. అంటే ఇది మనము నివసించడానికి ఎన్నుకున్నటువంటి ఏదైతే ఉంటుందో ప్లాటు, దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటుందో చూడు, ఆ ఇండ్లు అంటాం. ఆ ఇండ్లను ఏమంటారు అంటే దాన్ని రెసిడెన్షియల్, మనం నివాసానికి యోగ్యమైనటువంటి స్థలాలను దాన్ని ఏమంటారంటే రెసిడెన్షియల్, అంటే నివాసంగా ఉండడానికి ఉపయోగించుకునేది. ఓకే, మనం ఉంటున్న ప్రాంతాలన్నింటినీ కూడా రెసిడెన్షియల్ అనొచ్చు. ఇప్పుడు మనం కూర్చున్నది ఏంటిది అంటే ఇది కమర్షియల్. ఇది 3వ పద్ధతి. రియల్ ఎస్టేట్లో 3వ రకమైనది ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కమర్షియల్. ఇప్పుడు మనం ఉన్నది రోడ్డు దగ్గరనే వ్యాపారం చేసుకునే షాపింగ్ మాల్స్ కావచ్చు, షోరూమ్స్ కావచ్చు, ఇట్లాంటి హోటల్స్ కావచ్చు, ఈ రకరకాలుగా వ్యాపారాలకు ఉపయోగించుకునేటువంటి కన్స్ట్రక్షన్ అన్నీ కూడా ఏమంటారంటే వాటిని కమర్షియల్ జోన్స్ అంటారు. ఏమంటారు? నివసించడానికి ఉండేదాన్ని రెసిడెన్షియల్ అంటారు. మనం వ్యాపారానికి వాడుకునేదాన్ని కమర్షియల్స్ అంటారు. ఇది వ్యాపారంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 3 అయిపోయినాయి. 4వది ఏంటంటే ఇండస్ట్రియల్ జోన్స్. ఇండస్ట్రియల్ అంటే ఎక్కడైతే ఒక సపోజ్ ఈ ల్యాప్టాప్ ఉంది, ఈ పేపర్ ఉంది, ఈ క్లాత్ ఉంది, ఓకే, ఈ వీటిని ప్రొడక్ట్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో అలాంటి ప్రదేశాలు ఇండస్ట్రియల్. జస్ట్ లైక్ ఇప్పుడు రైస్ మిల్స్ కానీ, తర్వాత కోళ్ళ ఫారాలు కానీ, తర్వాత ఇట్లాంటి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అనేటివి ఏవైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా కమర్షియల్ ల్యాండ్స్, కమర్షియల్ జోన్స్, కమర్షియల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటారు. అట్లా 4 పద్ధతులలో మనకు ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈ 4 పద్ధతులలో ఏ ఇన్వెస్ట్మెంట్ మనం చేయగలుగుతాం? మనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్, మనతో ఉన్నటువంటి రిలేషన్స్, మన చుట్టుపక్కల ఉండేటువంటి మనం ఎవరినైతే ఇన్వెస్ట్ చేయించాలనుకుంటున్నామో వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లో పెట్టడానికి స్తోమత, కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనేది ఒక్కసారి మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేదోడు ఉన్నాడు, వాడిని ఒక తులం బంగారు కొనమంటే కొనలేని స్థితిలో ఉన్నాడు. ఏమైంది? కొనలేని స్థితిలో ఉన్నాడు. ఆ పేదోడు బంగారం కొనలేని స్థితిలో ఉన్నాడు అంటే బంగారం ఆయన చేతికి వెళ్ళి జారిపోయింది. ఆయనకు ఆ అదృష్టము లేదు, ఆ కెపాసిటీ లేదు, ఆ యొక్క ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. కాబట్టి పేదవాడి చేతిలో నుంచి బంగారం అనేది కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. ఓకే, మధ్యతరగతోడు అదే బంగారమును కిలో కొనలేడు. మళ్ళీ
అద్దెకిలో కూడా కొనలేడు. అంటే మధ్యతరగతి చేతిలో నుంచి కూడా వెళ్ళిపోయింది. మరి అది ఎవరి చేతిలో ఉంటున్నది? ఒక ఉన్నతమైనటువంటి వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అట్లనే ఈ కమర్షియల్ జోన్ ఏదైతే ఉంటుందో, ఇలాంటి హోటల్స్ కానీ, పక్కన ఉన్న ఒక సెటర్ రూము 10/20 ఈ రోడ్డుకి ఎక్కడన్నా చూడండి ₹1,00,00,000 ఉంటాయి. అవునా కాదా? ఈ రోడ్డుకు ఒక 10 ఫీట్ల వెడల్పు 20 ఫీట్ల డెప్త్తో ఉండేటువంటి సెటర్ రూము మినిమం 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంది. మన దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్నటువంటి రిలేషన్స్, మన దగ్గర ఉన్నటువంటి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బంధువులు కానీ ఇంకోళ్ళని కానీ ఈ ₹1,00,00,000 పెట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర ఉన్నారా? మన దగ్గర లేరు. అంటే ఒక కమర్షియల్ ప్లాట్ను కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ కూడా కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఆల్ కిచెన్ 120, 130, 140 గజాల్లో కట్టేటువంటి ఇల్లు మినిమం అది మన నిర్మల్ టౌన్లో అయితే మినిమం 40 నుంచి 50 లక్షలు ఉన్నాయి. 40-50 లక్షలు కూడా పెట్టి కొనలేటువంటి ఫ్యామిలీస్ ఎంతో ఉన్నాయి. అంటే ఆ ఒక రెసిడెన్షియల్ జోన్ కూడా ఇలాంటి మధ్యతరగతికి దూరంగా వెళ్ళిపోయింది. బంగారం వెళ్ళిపోయింది, కమర్షియల్ జోన్ వెళ్ళిపోయింది. ఇండస్ట్రీ అయితే మన దగ్గర అట్లాంటి ఎవరు కూడా మనకు వేళ్ళ మీద లెక్క పెట్టి మనకు కనబడరు కూడా. ఇండస్ట్రియల్ పెట్టాలంటే మినిమం 5 కోట్లు 10 కోట్లు పెట్టాలి ల్యాండ్కి. మళ్ళీ దాని యొక్క మెటీరియల్ అంతా సమకూర్చి పెట్టాలంటే దాని మీద ఒక 10 కోట్లు పెట్టాలి. అంటే ఈ కమర్షియల్ను డెవలప్మెంట్లో కమర్షియల్ ల్యాండ్స్ మీద కానీ లేదా ఇండస్ట్రియల్ జోన్ల మీద కానీ ఇండస్ట్రీస్ని పెట్టాలంటే కూడా అది ఒక మినిమం 10 కోట్ల పైన పెట్టుబడి పెట్టేటువంటి వ్యాపారములు దిగ్గజస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పెట్టగలుగుతారు. నేను ఈ 4 టైప్స్ను మీకు ఎందుకు నేను ఇంత డెప్త్గా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నీ దగ్గర ఉన్న ఎవరు 10 కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు నీ దగ్గర ఉన్నారా? ఒక ₹1,00,00,000 పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకుంటూ ఉన్నారా? పోనీ 50 నుంచి 60 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనేటోళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. అది కొంచెం చాలా తక్కువ పర్సెంట్లో ఉంటుంది అది కూడా. అంటే ఇప్పుడు ఎవరు మన చేతిలో ఉన్నారు? దానికంటే దిగువ స్థాయిలో అంటే మన దగ్గర ఉన్న మా అంటే 10 లక్షలు, బాగా అంటే 20 లక్షలు, ఇంకా కొంచెం టైట్ చేస్తే 30 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మన దగ్గర వెళ్తారు. అంటే మనము చేసే ఒక వ్యాపారము మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరులు ఏంటి అవి? మానవ వనరులు అంటే మన దగ్గర ఉన్నటువంటి రిలేషన్స్తోనే మనం కొనిస్తాం, మన దగ్గర ఉన్న ఫ్రెండ్స్తోనే మనం కొనిస్తాం. ఓకే, అలాంటి మానవ వనరులు ఎవరైతే నీ దగ్గర ఉన్నారో దానికి దగ్గరగా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యాపారం చేస్తే నువ్వు సక్సెస్. సార్ అవునా కాదా? నువ్వు చేసే వ్యాపారం నీ దగ్గర ఉన్నది సోర్స్ ఆఫ్ హ్యూమానిటీ. దాన్ని ఏమంటారంటే మానవ వనరులు. మనుషుల యొక్క కమ్యూనికేషన్ను మెయింటైన్ చేసే నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ లోపల ఎవరు నీ దగ్గర అందుబాటులో ఉన్నారు, వాళ్ళు ఏదైతే పెట్టగలుగుతారో అలాంటి దానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యాపారం నువ్వు ఎన్నుకున్నప్పుడు నువ్వు సక్సెస్. నువ్వు ఎన్నుకునే వ్యాపారం అట్లాంటిది ఉన్నప్పుడు సక్సెస్. ఓకే, అపార్ట్మెంట్ ఉంది హైదరాబాద్ బంజారా హిల్స్లో 10 కోట్లు 5 కోట్లు 2 కోట్లు, విల్లాస్ 3 కోట్లు 4 కోట్లు. అది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్, అది కూడా నడుస్తున్నది. కానీ నీ దగ్గర ఉన్నారా నీ దగ్గర 2 కోట్లు 3 కోట్లు మినిమం దాని మీద 5% కమిషన్ వేసుకున్న 5, 5, 20, 2.5 అంటే 25 లక్షలు వస్తాయి. నీకు 25 లక్షలు వచ్చే కమిషన్ బెటర్ ఉంది, బాగుంది. 5 కోట్లు పెడితే నీకు 25 లక్షల కమిషన్ ఇస్తాడు 5%. కానీ ఆ 5 కోట్లు పెట్టే కస్టమర్ నీ దగ్గర ఉన్నాడా? దాని గురించి నువ్వు ప్రయాసపడితే ఎట్లుంటుందంటే ఆకాశానికి నిశ్చయించినట్టు అందరి చుక్కలకు ప్రయాసపడుతున్నట్టు. అవునా కాదా? నువ్వెంత ప్రయాసపడ్డా ఏముంటుంది అర్థమే. అవునా కాదా? అవును. మనం చేసే పని ఏదైతే ఉందో దాంట్లో ఫలితం అనేది దొరికే రకంగా నువ్వు ఎన్నుకున్న రంగం ఉండాలి. ఇది నేను ఇచ్చే సజెషన్. ఓకే, అట్లాంటి విషయానికి వస్తే మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో సిల్వర్ ఓక్స్ అనేటువంటి గ్రూప్, ఈ కంపెనీ వాళ్ళు
చేస్తున్నటువంటి వ్యాపారము రియల్ ఎస్టేట్. వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ మినిమం 20 లక్షలు తక్క 20 లక్షలతోనే స్టార్ట్ అవుతుంది. ఈ 20 లక్షల అనే అమౌంట్ అనేది మనము కాస్త ప్రయత్నం చేయగలిగితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అవునా కాదు? 20 లక్షలు అనేది మనం ప్రయత్నం చేస్తే దాన్ని చేయొచ్చు. అదే 2-3 కోట్ల పెట్టుటలను చేయలేము. సో ఈ 20 లక్షల ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నది. ఈ 20 లక్షల ప్రోడక్ట్ మనకు కొనిపించడానికి మనకు వనరులు కూడా అలాంటివి ఉన్నాయి. దీంట్లో మీరు 100% సక్సెస్ అనేది ఉన్నది, రైట్? కానీ ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తా. ఆ 20 లక్షలు తీసుకుపోయి అక్కడే ఎందుకు పెట్టాలి? నిర్మల్లో పెట్టచ్చు, ఆదిలాబాద్లో పెట్టచ్చు, లేకపోతే ఇంకో దగ్గర పెట్టచ్చు. అక్కడనే ఎందుకు పెట్టాలి? ఇక్కడ హైదరాబాద్ సమీపంలో, అవునా కాదు? మంజులాపూర్ అనేది ఉంది. ఇక్కడ మంజులాపూర్ అనేది గత 10 సంవత్సరాల క్రితము మంజులాపూర్ విలేజ్గా ఉందా లేకపోతే మున్సిపాలిటీలో ఉందా? ఎక్కడుంది? విలేజ్లో ఉంది. ఇప్పుడు ఏమైంది? అది మున్సిపాలిటీ అయిపోయింది. ఒకరోజు విలేజ్లో ఉన్నప్పుడు అక్కడ ప్లాట్ ధర ఏమున్నది? గజానికి 1000-2000, అవునా కాదు? అదే మంజులాపూర్లో ఈ రోజు ఎంత ఉన్నది రేటు? గజం రేటు 50,000 కడిగి. అరే ఈ నిర్మల్ నిడిచిపెట్టి మంజులాపూర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు పిచ్చోడు ఉన్నారు రాబాయి. ఇక్కడ నిర్మల్ టౌన్లో పెట్టరా బాయ్. ఇక్కడ బుధార్పేట ఇంకోటి ఉంది కదా, ఇదే కదా నిర్మల్ అనేది మెయిన్ సిటీ. మరి ఇక్కడ పెట్టాక అక్కడ మంజులాపూర్లో పెడుతుంటే పిచ్చోడు ఇక్కడికి ఉన్నది మాకని చెప్పేసి అప్పుడు మనం అనుకుంటాము. పక్కళ్ళు అంటారు వాడు ఇన్వెస్ట్ చేసుకోడు. అప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వ్యక్తిని బట్టి అంటారు, అరే అక్కడ పెడుతుంది హైదరాబాద్, నిర్మల్ కాదు అది మంజులాపూర్, అది నిర్మల్ కాదు, అది మంజులాపూర్. అక్కడ ఎందుకు పెడుతున్నారని చెప్పేసి అంటే ఇలా ఎవడైతే ఆ మాట అన్నాడో వాడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది, తలదించుకోవాలి పరిస్థితిలో ఉంది. అది అక్కడ పెట్టిన వ్యక్తి మాత్రం ఇలా 1000 రూపాయలతో ఉన్న వ్యక్తి 50,000 గజం మారిపోయింది. అవునా కాదు? అట్లనే అరే హైదరాబాద్ అంటే సికింద్రాబాదు లేకపోతే కుకట్పల్లి లేకపోతే ఇదేంటి కోంపల్లి, ఇది కదా హైదరాబాద్ అంటే. తుఫ్రాన్ అనేది హైదరాబాద్ కాదు కదా. తుఫ్రాన్ అనేది హైదరాబాద్ కాదు కదా. తుఫ్రాన్కు హైదరాబాద్కు చాలా దూరం ఉంది కదా, అవునా కాదు? తుఫ్రాన్ అనేది హైదరాబాద్కు దూరంగా ఉంది కదా, హైదరాబాద్ కాదు కదా. ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్ చేసే వ్యక్తి వచ్చినప్పుడు అడిగేట్టున్నాడు, వాడు వేసే క్వశ్చన్, ఆ కస్టమర్ వేసే క్వశ్చన్ ఇదన్నట్టు. అరే హైదరాబాద్ అంటే కోంపల్లియో లేకపోతే సుచిత్రనో లేకపోతే మిడ్చల్ ఇట్లాంటి ప్రాంతాలు అన్నీ హైదరాబాద్ అలా కలిసినట్టు. ఒకప్పుడు కోంపల్లి అట్లాంటిదే, ఒకప్పుడు సుచిత్ర అట్లాంటిదే. మిడ్చల్ అనేది అయితే చెప్పకూడదు. మిడ్చల్ అనేది సంబంధం లేదు, తుఫ్రాన్ లాగా. హైదరాబాద్కు మిడ్చల్ అనేది తుఫ్రాన్ లాగా. ఇప్పుడు హైదరాబాద్లో ఇది ఒక మిడ్చల్ అనేది భాగం కలిసిపోయింది. ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల బ్యాక్ పోతే హైదరాబాదు 40 ఏళ్ల క్రితము జనాభా కేవలము ఒక 40 లక్షలు. 40 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి జనాభా 40 లక్షలు. ఇవాళ హైదరాబాద్ జనాభా అనేది మినిమం 1,20,00,000 జనాభా ఇప్పుడు నివసిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ 2050 వరకు మినిమం 2 కోట్ల జనాభా దాటి హైదరాబాద్లో వస్తున్నారు. ఈ 2 కోట్ల జనాభా అనేది హైదరాబాద్ సిటీ లోపల ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అక్కడ ఎంత ఇప్పుడు రోడ్లన్నీ వెడల్పు చూసుకుంటూ వచ్చారు. రోడ్లు వెడల్పు చేస్తున్నప్పుడు రోడ్లు పెట్టుకొని సరిపోలేదు. తర్వాత ఏం చేసిండ్రు? ఫ్లైఓవర్ వేసిండ్రు. ఫ్లైఓవర్ అవి కూడా సరిపోకపోగానే మెట్రో వేసిండ్రు. ఇంకా ఏం వేయలేరు ఇప్పుడు. ఇక రోడ్డు వెడల్పు అయిపోయింది, దాని మీదకి వెళ్ళి ఫ్లైఓవర్ వేసిండు, అది సరిపోతలేదు. దాని మీదకి వెళ్ళి మళ్ళీ మెట్రో వేసిండు, ఇప్పుడు అది కూడా సరిపోతలేదు. అందుకే ఆ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కాస్త అప్పుడు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం అది కొంత యూజ్ అయింది. అది కూడా సరిపోలేదని చెప్పేసి రింగ్ రోడ్ వేసారు. రింగ్ రోడ్ కూడా సరిపోకపోని అలా రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించిన ల్యాండ్ కేటాయింపులు అన్నీ జరిగిపోయినాయి. దీని ఒక మ్యాప్ అనేది కూడా వచ్చేసింది. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మినిమం 350 నుంచి 400 కిలోమీటర్లతో ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తున్నది. అది 8 లైన్లు, ఇటు 8 లైన్లు, ఇటు 8 లైన్లు, మొత్తం 16 లైన్లతో డెవలప్మెంట్ అనేది జరుగుతున్నది. భారతదేశంలో ఏ సిటీకి కూడా లేనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక స్థానము రోడ్ల యొక్క వ్యవస్థ హైదరాబాద్కు ఉన్నది భారతదేశంలో. ఏ ఒక్క సిటీకి లేదు. మీరు చూడండి, పేరు పొందినటువంటి ఢిల్లీ కానీ లేకపోతే ముంబై కానీ కలకత్తా కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఏ సిటీకి కూడా ఇంత
ఆ రోడ్ల యొక్క సౌకర్యం కానీ మనుషులకు నివసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కానీ హైదరాబాద్లో తప్ప ఇంకొక దగ్గర లేదు, ఏ సిటీలో కూడా లేదు. హైదరాబాద్లో ఇంకా దీంతోపాటు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు, అది అమెరికా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, ఇట్లాంటి ఏవైతే యూరప్ దేశాలన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి హైదరాబాద్ వస్తున్నాయి కంపెనీలు. సో హైదరాబాద్ అనేది రేపు రానున్న రోజులలో ప్రపంచంలోనే ఒక పేరు పొందినటువంటి సిటీ ఏదైతే న్యూయార్క్ నగరం ఉందో అలాంటి యొక్క సిటీగా మారిపోయి దానికి మించినటువంటి ఒక డెవలప్మెంట్ వచ్చేటువంటి రోజులు హైదరాబాద్కు ఉన్నాయి. రేపు హైదరాబాద్కు మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు మొన్న రీసెంట్లీగా ఏం చేసిండు, 10 సంవత్సరాల కాల పరిమితి లోపల కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కలిసి సచివాలయం అనేది ప్రపంచానికి తెలిసినట్టు కట్టిండు అద్భుతంగా. అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు, ఓకే, తర్వాత స్తూపం కట్టిండు. ఇది ప్రపంచమే గుర్తించేటట్టు తయారు చేసిండు కేసీఆర్ గారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరి ఆధ్వర్యంలో